తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మీరు సింధు కలిసిపోతే నేను బతికున్న ప్రయోజనం లేదు, అందుకే సావాలనుకుంటున్నాను. నేను సింధు కలవడం అనేది ఈ జన్మలో జరగదు సంధ్య. నిజంగానా? మీకు సింధు అంటే నిజంగానే ఇష్టం లేదా? ఇష్టం లేదు. సింధుని నా పిల్లల తల్లిగా చూస్తున్నానే తప్ప నా భార్యగా కాదు. మా భాగ్యం ఆరోగ్యం సెట్ అయ్యేంత వరకు సింధు భర్తగా తప్పక నటిస్తున్నాను. మా భాగ్యం ఆరోగ్యం సెట్ అయితే సింధు మా ఇంట్లోనే ఉండదు. సింధు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా అబ్బి? పెళ్లి చేసుకుంటాను అని అబద్ధం చెప్పి సంధ్యని ఎలాగైనా ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి. తప్పకుండా చేసుకుంటాను. అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తుంటారు సంధ్య. పద వెళ్దాం. లేదంటే మళ్ళీ వర్షం తగ్గదు, వెళ్ళడం కష్టం అవుతుంది. త్వరగా వెళ్దాం రా. అబ్బి ఈ వర్షంలో వెళ్ళలే. అసలే మట్టి రోడ్డు, ఎక్కడైనా ఇబ్బంది రావచ్చు. వర్షం తగ్గుముఖం పట్టాక వెళ్దాము, సరేనా? రండి లోపలికి. సరే అయితే పదండి. పద. భాగ్యం, భాగ్యం. ఏంటి సింధు, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? నా మనసు ఏదో కీడు శంకిస్తోంది భాగ్యం. దేని గురించి? ఆ సంధ్య గురించే. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్న సంధ్య సిటీ వదిలి వెళ్ళిపోవాలి కదా. అలా వెళ్లకుండా ఇదే సిటీలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్ళినట్టు, అక్కడే ఎందుకు ఉన్నట్టు? సింధు మన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఇక దాని చావు అది చస్తుంది. దాని గురించి మనకెందుకు, వదిలే. లేదు భాగ్యం, దీని వెనక ఏదో ప్లాన్ ఉందనిపిస్తుంది. సంధ్యను తీసుకురావడానికి అత్తయ్య, మధు లేక వాళ్ళ అమ్మే వెళ్ళొచ్చు కదా. అలా కాకుండా యశ్ ఒక్కడనే ఫోర్స్ చేసి మరి మధు ఎందుకు పంపించినట్టు? అక్కడ ఏదో జరుగుతుందనిపిస్తుంది. మనం కూడా ఆ గెస్ట్ హౌస్కి వెళ్దాం. పద భాగ్యం, పద. సింధు, ఎక్కడికి వెళ్ళేది? బయట ఎలా వర్షం పడుతుందో చూడు, ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. అయినా ఈ టైంలో మనం అక్కడికి వెళ్ళడం మంచిది కాదు, వద్దు. అయ్యో భాగ్యం, నీకు అర్థం కావడం లేదు. యశ్ చుట్టూ వాళ్ళేదో వల పన్నుతున్నట్టు అనిపిస్తోంది. మనం వెళ్దాం. నీ పిచ్చిగాని వాళ్ల వల్లో పడి చిక్కుకోవడానికి యశ్ ఏమైనా చిన్నపిల్లాడా ఏంటే? ఏమీ కాదు, అన్నీ యశ్ చూసుకుంటాడు కదా. నువ్వు అనవసరమైన ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళు. అది కాదు భాగ్యం. సింధు, వెళ్ళి పడుకోమన్నానా? వెళ్ళు. వెళ్ళమ్మా. పిచ్చి పిల్ల అనవసరంగా భయపడుతుంది. ఈ జ్యూస్ తాగ్గానే యశ్ మత్తులోకి జారుకుంటాడు. నేను యష్ని గట్టిగా కౌగిలించుకుని తన గుండెల్లో జారిపోతాను. తెల్లారేలోపు ఇద్దరం కలిసిపోతాము. తెల్లారిన తర్వాత నేను యశ్ భార్యనవుతాను. అభి, సారీ, తినటానికేమీ లేదు. ఈ జ్యూస్ మాత్రమే ఉండదు. పర్లేదు సంధ్య.
ఆ, నువ్వు తాగావా? ఆ, తాగాను. మీరు తాగండి. ఆ, బయట ఇప్పట్లో వర్షం తగ్గేలా లేదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే ఇంటికి వెళ్దాం, ఏమంటారు? సరే సంధ్య, సరే అయితే. ఆ, అభి పడుకుంటారా? ఆ, మ్. రండి. గుడ్ నైట్ సంధ్య. అభి, 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 ఎస్. అంతా అనుకున్నట్టే జరుగుతుండది. చెప్పక్క. ఏం చెల్లి, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అవుతుందక్క. యష్ ఇప్పుడే మత్తులాకెళ్ళి నిద్రపోతా ఉంటాడు. గుడ్. యష్ ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాడక్క. మరిది గారు నీ జీవితంలో ఉండాలన్నదే ఈ అక్క కోరిక చెల్లి. అందుకే ఈ ప్లాన్ వేశాను. థ్యాంక్స్ అక్క. నీ సపోర్ట్ వల్ల నేను యష్ భార్య కాబోతున్నాను. అన్నీ మనకి కలిసొస్తుండాయక్క. టైంకి ఇక్కడ కరెంట్ కూడా పోయిండది. వెరీ గుడ్. ఇక ఈ దెబ్బతో మరిది గారు నీ సొంతమైపోయినట్టే చెల్లి. రేపు మార్నింగ్ నేను ఇంట్లో వాళ్ళందరినీ ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకొస్తాను. అప్పటి వరకు మనం అనుకున్నట్టుగా జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఓకేనా? ఓకే అక్క.